హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు వేడివేడిగా పాస్తా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం రండి. మనం ముందుగా ఇన్స్టెంట్ పాస్తా తెచ్చుకోవాలి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం హాట్గా వాటర్ హీట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం నూనె వేసేసి ఇప్పుడు ముందుగా మీకు చూపించినట్టు ఈ పాస్తాని మనం అందులో వేసేసుకొని బాగా ఉడికేలాగా ఉడకబెట్టేసుకోవాలి. ఎలా అంటే ఉడికింది అంటే కొంచెం మనం ఒకటి తీసి దాన్ని ఇలా మధ్య కట్ చేస్తే కటింగ్ అయిపోతుంది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. లేదు అంటే ఎక్కువగా ఉడకబెడితే మెత్తగా చంగటిగా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా ఉంటేనే పాస్తా తినడానికి బాగుంటుందండి. ఇలా వడేసాక దీని మీద కూల్ వాటర్ పోయండి. అప్పుడు అవి మీకు ఆ వేడికి ఎక్కువగా ఉడకకుండా ఉంటాయి. ఆ తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ముందుగా కటింగ్ చేసిన వెల్లుల్లి వేసేసి అలాగే క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ ఇవి వేసుకుందాం. ఇంకా పచ్చి బఠానీ వేసుకోవచ్చు, టమాటాని పేస్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఎవరికి ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోవచ్చు. ఇలా ఉంటే కూరగాయలుగా మనకి తింటున్నప్పుడు తగులుతూ ఉంటాయి ఆ ఫ్లేవర్ కూడా. అలాగే కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా ఈ 3 యాడ్ చేసేద్దాము. మ్యాగీ మసాలా ఉన్నా వేసుకోవచ్చు, మనం బాగుంటుంది. పాస్తా కదా, దానికి ఆ ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది. నేను ఇంకా కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసాను. ఇంకా అలాగే మనం చైనీస్లో వేస్తాం కదా సోయా సాస్, అది కూడా మనం కొంచెం యాడ్ చేసుకుందాం. దీంతో పాటు మనం ఏం చేయాలంటే ఒక స్పూను కార్న్ఫ్లోరు ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని వాటర్ కలిపేసేసి అవి కూడా మనం కొంచెం పోసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది. కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ వేసేసుకుందాం. ఇది కూడా కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు మనం ఉడకబెట్టి చల్లారబెట్టుకున్న పాస్తాను వేసేద్దాం. బాగా, ఎందుకంటే మనం ఉడకబెట్టింది కదా, ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, మసాలా అంతా పాస్తాకు పట్టాలంటే కొంతసేపు ఫ్రై చేయాలి. అంతేనండి. మనం ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి బాగా చిక్కగా దగ్గరగా పడిద్ది. గ్రేవీగా జ్యూసీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసేసేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ చూడండి, మాకు కూడా సపోర్ట్ చేయండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. ఎప్పుడైనా ఇంట్లో ఏమీ తినడానికి లేనప్పుడు ఇలా పాస్తా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, బాయ్.